ఆచి చికెన్ మసాలా. జగన్కి పాత చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. నేను ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది కూడా మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పెద్దలు మనకి సామెతలు చెప్తూ ఉంటారు పాత చింతకాయ పచ్చడి అని. ఏమిటి అంటే ఎప్పుడు ఒకటే రకం అన్నమాట. ఇక దాంట్లో మార్పు చేర్పు ఏం ఉండదు. అటువంటప్పుడు ఇది ఎప్పుడు పాత చింతకాయ పచ్చడే అనే సామెత పుట్టుకొచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లు కూడా చూస్తే ఇవే తరహాలో ఉంటాయి. ఎంతసేపు చెప్పిందే చెప్పడం, దాన్ని పాత చింతకాయ పచ్చడిలాగా అనుకోవచ్చు. బహుశా ఎందుకు అంత ఇదిగా చెప్పిందే చెబుతున్నారంటే ఆ పాత చింతకాయ పచ్చడి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇష్టమేమో. దానికి ప్రత్యేకంగా అసలు ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నిన్న రాజమండ్రి రూరల్ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటల్లో మరలా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇన్సిడెంట్ తీసుకొచ్చారండి. అది యాక్సిడెంటు, అరే బైక్ యాక్సిడెంటు, కారు కూడా కాదు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ లాజిక్లు ఎవరు చెప్పారో కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి బైక్తో గుద్దితే యాక్సిడెంట్ కాదు, కారుతో గుద్దితేనే యాక్సిడెంట్ అని అంటారు అనేది అనుకుంటున్నారేమో బహుశా. యాక్సిడెంట్ అంటే రెండు పెద్ద పెద్ద వాహనాలు గుద్దుకుంటేనే యాక్సిడెంట్ ఏమో బహుశా. అనుకోకుండా జరిగిన దాన్ని యాక్సిడెంట్ అంటారు అన్న విషయం కూడా మరి తెలుసుకోరో ఏంటో, ప్రమాదాన్ని మరి ఏ విధంగా భావిస్తున్నారో అర్థం కావట్లా. సో ఈ నేపథ్యంలో ఆయన కావాలని సీదిరి అప్పలరాజు మీద ఈ రకం చేశారు ఆ రకం చేశారు అంటారు. కానీ సీదిరి అప్పలరాజు ఏ రకంగా దాని పట్ల వ్యవహరించారు అనేది మాత్రం ఎక్కడా ఆయన చెప్పడు. దానికి తగినట్టుగా సీదిరి అప్పలరాజు కూడా మాట్లాడరు. ఆయన కూడా మొన్న జైలు నుంచి రాగానే ఇదిగో నా పైన ఇది చేశారు, నా పైన అది చేశారు అంటున్నారు. కానీ ఈయన చేసిన ఘనకార్యాన్ని ఎక్కడా ఎత్తి చూపించట్లా, దాని గురించి ప్రస్తావించట్లా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరలా నిన్న దాని గురించి ప్రస్తావిస్తే ఏమంటున్నారు, అరే 108కి ఫోన్ చేసింది ఏనేనంట. ఈ విషయం మరి సీదిరి అప్పలరాజు కూడా చెప్పలేదుగా. మరి ఈయన ఎట్లా తెలిసి ఏం చెబుతున్నాడు, 108కి ఫోన్ చేశారని. దీనిపైన విచారణ జరిపితే ఒకవేళ 108కి కనుక ఆ కుర్రోడు ఫోన్ చేయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అని ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు కదా. పైగా యాక్సిడెంట్ అయినప్పుడు సిపిఆర్ చేసేది ఏంటి? అక్కడ యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయినప్పుడు సిపిఆర్ చేశారట, అది ఒక వింత. ఇక దాని తర్వాత అసలు దానయ్య కుటుంబం గురించి ఏం మాత్రం కూడా ప్రస్తావించట. కనీసం ఇప్పటికైనా రియలైజ్ అయ్యి అరే ఆ బాధిత కుటుంబానికి మేము అండగా ఉంటాం అనే మాట అన్నా మాట్లాడుతున్నారా? అది కూడా మాట్లాడట్లా. సో ఈ సీదిరి అప్పలరాజు ఎపిసోడ్లో అదే తరహాలో మాట్లాడుతున్నారు. ఇక ప్రభుత్వం గురించి మాట్లాడాలి అంటే ఇదిగో తీవ్రమైన వ్యతిరేకత, ఇది ఈ స్థాయి అంట. ఈ స్థాయి వచ్చేసింది కాబట్టి ఇక మనకు తిరుగులేదు అని అంటున్నారు. సో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. మరీ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా 100% అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి అనలేము. కానీ ఆ వ్యతిరేకత ఎంత ఉంది అనేది కూడా అనాలిసిస్ చేసుకోవాలి. అది మనం ఎంత అనుకూలంగా మార్చుకున్నాం, వాళ్ళకి ప్రతికూలంగా ఉండదు, మనకు అనుకూలంగా మార్చుకోగలిగామా లేదా, మనకు అనుకూలంగా మారాలి అంటే మనం ప్రజలకు మద్దతుగా నిలబడ్డామా లేదా అనేది మాత్రం ఆలోచించట్లా. అటు కాదు కాబట్టి ఇటు వచ్చేస్తారనే ఉద్దేశంలో ఉంటున్నారు. నేను మొన్న చేశాను పైనీర్ పోల్ సర్వే అని చెప్పేసి, దాంట్లో 5% యాంటీ ఇన్కంబెన్సీ ఉంది గవర్నమెంట్ మీద, ఈయన మీద 15% ఉంది. అంటే ఇక్కడ కంటే ఇంకా 10% ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది అని చెప్పేసి ఆ సర్వే ఒక కాన్సెప్ట్ అది. సో జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు ముందు వాళ్ళకి సంపాదించుకున్న మొన్న ఎన్నికల్లో వచ్చిన 39.86 ఏదో ఉంది కదా, ఆ పర్సంటేజే లేదు ముందు, అదే చెక్ చేసుకోవట్లా. ఈ ఎంతసేపు పాత చింతకాయ పచ్చడే, వాళ్ళపైన వ్యతిరేకత ఉంది, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే లాస్ట్ 1 ఇయర్ నేను పాదయాత్ర చేసేస్తా. పాదయాత్ర చేస్తే ఏం వచ్చింది? ఫస్ట్ పాయింట్, కనెక్టివిటీ పెరుగుద్దా? ఓకే పెరుగుద్ది. ఆ తర్వాత డిస్కనెక్ట్ చేసుకుంటున్నారు కదా. అసలు ప్రజల కోసం, ఏ ప్రజల కోసం అయితే ప్రజా సంకల్ప యాత్ర చేశారో మీరు 2017 నుంచి 19 జనవరి వరకు, అంటే ఆ 2 ఏళ్లలోనే కంప్లీట్ చేసుకోగలిగారు 3648 కిలోమీటర్లు. సో అటువంటప్పుడు దానికి సంబంధించిన అంశంలో ఎక్కడా కూడా అప్పుడు ఆ రోజు చేసిన యాత్రకి మొన్న చేసిన పాలనకి సంబంధం లేదు కదా. పైగా ప్రతి ఇంట్లో చర్చించుకుంటున్నారని చెప్పేసి అన్నారు. ఎక్కడ ఏ ఇంట్లో చర్చించుకుంటున్నారో మరి నాకు అర్థం కాల. ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందంట జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇలా జరుగుతుందని చెప్పేసి. మరి ఆయనకి ఎలా తెలుసో ప్రతి ఇంట్లో దాదాపుగా వైసీపీ వాళ్ళు అనుకుంటే ఉండొచ్చు. అది మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందినప్పుడే అనుకుంటారు. దానికి 2 సంవత్సరాల దాకా ఎందుకు? అరే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారేంటి అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ అభిమానులు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ప్రతి ఇంట్లో జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. చూసారా, ఇది దారుణం. ఏ ఇంట్లో జరుగుతుందో చూపించమనండి. పోనీ నిజంగానే జరుగుతుంది అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తరహాలో. అలా అనుకున్నప్పుడు కూటమి పైన వ్యతిరేకత రావాలిగా, కూటమిని ఎవరైనా ప్రశ్నించాలిగా, ప్రజలే ప్రశ్నించాలి కదా. మీకు నేను ఆ ఇన్సిడెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చెప్తా.
ఇదే గడప గడపకి వైసీపీ అని పెట్టి తర్వాత గడప గడపకి మన ప్రభుత్వం పెట్టారు. పెట్టిన తర్వాత ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎన్ని చీవాట్లు ఎదుర్కొన్నారో తెలియదేముంది ఆ వైసీపీ నాయకులు. సో అందులో ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా అన్నారు, మమ్మల్ని ఏమని చెప్పి వెళ్ళమంటారని చెప్పేసి అప్పట్లో మీ దగ్గరే ఉన్నారు. కోటరెడ్డి సీతారెడ్డి గారు అలాగే ప్రశ్నించారు. ఈ విషయాలు అలా పెడితే అసలు ప్రజలు ఏ విధంగా ప్రశ్నించారు అనేది వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన వెళ్ళాడు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఆయన మంత్రి కూడా ఆయన ఏ రకంగా ప్రశ్నించారో అది కనుక్కోండి ముందు. అలాగే దాదాపు చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకుల్ని చీల్చి చెండారాడు. అతను ఉన్నారు, ఇంకొక అతను కన్నరాజా ఉన్నారు ఆయన కూడా పెద్ద ఆయన కూడా నువ్వు వచ్చి ఏం చేద్దాం మాకు ఉద్యోగాలు వేస్తా అన్నారు అని చెప్పేసి ఆ మెగా డిఎస్సి గురించి ప్రశ్నించాడు ఆ కుర్రోడు. సో అలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరఫున కూడా గడప గడప టీడీపీ అనో ఏదో పెట్టుకున్నారు ప్రోగ్రాం, వాళ్ళు వెళ్తున్నారు. ఎక్కడ ఎటువంటి చేదనుభవాలు ఏమి ఎదురవాలి మరి ఇప్పటి వరకు. ఏమైనా భవిష్యత్తులో ఎదురైతే నిలదీస్తే నిలదీయచ్చు, తప్పేమిలే. కానీ తీవ్రమైన వ్యతిరేకత, ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందన్నారు చూసారా, అది మాత్రం ఎంతవరకు కరెక్టు. ఆ తర్వాత పాదయాత్ర. ఈ పాదయాత్ర అంటే పాదయాత్ర వల్ల ఏం ఉరుగుతుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే లిక్కర్ గురించి మాట్లాడారండి. ఓయ్ వింటున్నారా, మీకే చెబుతుంది లిక్కర్ గురించి. లిక్కర్లో అంట 5 బాటిల్లో 4 బాగానే ఉంటాయంట, 1 కల్తీ ఉంటుందంట. ఆ 1 కల్తీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎప్పుడు మాట్లాడారు, ఎప్పుడో మాట్లాడారు, ఇప్పుడుది కాదు, ఇది కూడా పాచింతకాయ పచ్చడే. సో అప్పుడే ఎప్పుడో చెప్పుకొచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 100కు 100 కల్తీయేగా. అసలు ఎక్కడ లేవు, ఇండియాలో ఎక్కడ దొరకవు ఆ బ్రాండ్లు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతాయి. ఇండియా మొత్తం దొరికే బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో దొరకవు. ఇది ఆయన ప్రభుత్వంలో నైజం. ఇప్పుడు 5 బాటిల్లో 1 కల్తీ ఉంది అంటే ఆ కల్తీ ఎక్కడ జరుగుతుంది ఏంటి అని మీరు ప్రతిపక్షం కదా గట్టిగా పట్టుకోండి. ప్రభుత్వం తరపున ప్రభుత్వాన్ని ఎండగట్టే బాధ్యత నేను తీసుకుంటా. మీరు కనుక ఎక్కడైతే కల్తీ లిక్కర్ తయారవుతుందో దాన్ని కనుక బయట పెట్టగలిగితే, మళ్ళీ కల్తీ లిక్కర్కే కల్తీ అయ్యేలాగా చేయమాకండి. అది కూడా కల్తీలాగా. ఎట్లాగంటే ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నాడు చూసారా, ఆయనే తయారు చేయించి ఆయనే మీడియాని పిలిచి ఆయనే పెద్ద డ్రామా క్రియేట్ చేసినట్టుగా కాదు. ఒరిజినల్గా జెన్యున్గా మీరు పట్టుకుంటే చెప్పండి, గట్టిగా నేను నిలదీస్తా ప్రభుత్వాన్ని. సో 5 ఇట్లు 4 అంట, 4 రౌండ్లు వేసిన తర్వాత అంట 5వ రౌండ్ ఏం జరుగుతుందో తెలియదంట, పోసేవాడు ఏం పోతున్నాడో తెలియదంట, తాగేవాడు ఏం తాగుతున్నాడో తెలియదంట. 5లో 1 అంటే వీళ్ళు 5 కొన్నప్పుడు 5లో 1 కల్తీ ఉంటుందని 4 జెన్యున్గా ఉంటాయని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన భాషలోనే మాట్లాడుకోవాలంటే ప్రతి 5లో 1 కల్తీ ఉందనుకుందాం. సరే, ప్రతి 5లో 1 కల్తీ ఉందనుకుంటే కొనేవాడు 1 2 కొంటాడు. ఆ 2 కొంటే 2 కల్తీ రావచ్చు, 2 కల్తీ రాకపోవచ్చు, 1 కల్తీ రాకపోవచ్చు. మీరు అనుకుంటున్న దాంట్లో ప్రక్రియలో భాగంగా లెక్కేసుకుంటే. సో ఈ కల్తీ మద్యం అనే దాన్ని తీసుకొచ్చిందే మీరు. ఆ పిచ్చి బ్రాండ్లు ఆ పేర్లు ఏంటో కూడా ఎవరికి అర్థం కావు. 3 క్యాపిటల్స్ అంట, మెగా డిఎస్సి అంట, మనం ఏదేదైతే హామీలు ఇచ్చామో ఆ హామీల పరంగా నెరవేర్చుకోలేకపోయినాయన్నీ కూడా మందుల రూపంలో తీసుకొచ్చేసాం. ప్రెసిడెంట్ గోల్డ్ అంట, బూమ్ బీర్ అంట. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ వ్యాఖ్యల కామెంటు అదే సాక్షి మీడియాలో ఉన్న దాంట్లో చూడండి, కింద కామెంట్స్ ఒకసారి జనాలు ఏమని అడుగుతున్నారో తెలుస్తుంది. నేను చెబుతున్నానని కాదు, అసలు మద్యం గురించి మీరా మాట్లాడేది అని చెప్పేసి అని ప్రతి ఒక్కరూ అక్కడ కామెంట్లో చూడండి. చాలా ఆశ్చర్యకరమైన కామెంట్లు కూడా ఉన్నాయి, కొన్ని నేను చెప్పలేను కానీ. సో ఈ రకంగా ఆ మద్యానికి సంబంధించి వీళ్ళు మాట్లాడతాం. ఆ భవన నిర్మాణ కార్మికుల విషయాలు తెలుసుకోండి. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను ఎలా వేధించారో అవి ఒకసారి రివైజ్ చేసుకోండి. వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు, మీరు మర్చిపోయినా వాళ్ళు గుర్తు చేసుకుంటారు అవన్నీ కూడా, ఎవరెవరికి ఏ రకంగా చూశారో అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ మరలా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, కళ్ళు మూసుకున్నారు. రేపు మళ్ళా ఓటమి ఎదురైంది అనుకోండి, ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటారా? అప్పుడు ఏమైద్ది? మన ఆయుష్ ఎంత తగ్గుద్ది, మన వయసు ఎంత పెరుగుంటుంది అప్పటికి? ఆల్మోస్ట్ 60 దాటిపోయి ఉంటుంది అప్పటికి. సో ఆ రకమైన పరిస్థితి. ఇవన్నీ లెక్కలేసుకోకుండా ఇవన్నీ చేసుకోకుండా కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు గడిచిపోతే నేను పాదయాత్ర చేస్తా అని అనుకుంటే చేయండి పాదయాత్ర, తప్పేం లేదు. నిజంగా ప్రజల మద్దతు కూడగట్టుకొని ప్రజలు మీకు అండగా నిలబడితే 2019 ఎన్నికల్లో లాగా మళ్ళీ గెలవచ్చు. లేదు మా వైఖరి మారదు, మేము ఇంతే తరహాలో ఉంటాం అనుకుంటే 2024లో లాగా అనవచ్చు. ఆ రెండింటికి సిద్ధపడే ఉండాలి. అంతేగాని నాకు గెలుపు తప్ప ఇంకేం కనపడతలేదు అనుకుంటే అది అలాగే ఉంటుంది. ఒక దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అంటారు చూసారా, ప్రజలు ఇచ్చిన షాక్కి ఆ రకంగా ఉంటుంది అనమాట. కాబట్టి
ఈ పాత చింతకాయ పచ్చడి కాకుండా ఇంకా కొత్త ఏదన్నా చెబితే బాగుంటుందని ప్రజలు ఆమె ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంతెందుకు ఆ సమావేశంలో ఉన్న వాళ్ళే ఏదో అప్పుడప్పుడు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టుగా విజిల్ వేసుకుంటూ ఉన్నారు. పాదయాత్ర అనగానే లేకపోతే మద్యం గురించి మాట్లాడినప్పుడు ఏదో చెప్తా ఉన్నారు. సరే అది వాళ్ళ ఉత్సాహం కోసం చెబుతున్నారా, అసలు నిజంగా ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉందా, మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.